పంట చేయాలంటే రైతులకు కన్న బిడ్డల లెక్కన కన్న బిడ్డలకైనా దూరంగా ఉంటారేమో గానీ పంట చేలకు దూరంగా ఉండరు. ఆ మొక్క ఎట్లున్నదో ఈ చేను ఎట్లున్నదో దానికి రేపు ఏం మందు కొట్టాలి ఎట్లా పొతం చేస్తే పంట పెరుగుతుంది ఎప్పుడు గిదే ధ్యాస రైతన్నకు. కడుపున పుట్టిన బిడ్డల మీద ఎంత పారం ఉంటుందో కడుపు నింపే పంట చేల మీద కూడా అంతే పారం చూపెడతాడు రైతన్న. ఆగో అసొంటి రైతన్న గోడు గోడు నేడిచే కథ అవుతున్నది పాపం. మక్కజొన్న వేసుకొని మేము మాకు పొట్టకు లేకుండా ఊరియా దొరకలేదు, మాకు ఇబ్బంది పెడతాడు. అందుకనే మేము పచ్చి అన్ని ముఖం ఇగో అన్ని తీసుకున్నాం. ఇగో మొత్తం మక్కజొన్న వేసి వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం ఉట్టితండాలుండేటి రైతు భూక్య బాలునాయకు చేతికొచ్చిన పంటను బీకేస్తుండు. అట్టెందుకు చేసిండంటే అదో రకమైన నిరసన. ఏం చేస్తాడు మరి, యూరియా లేక పంటను సాదలేక గోడు గోడు నేడుచుకుంటూ సాదుకున్న పంటను సర్వనాశనం చేసుకుంటుండు పాపం రైతన్న. 3 ఎకరాల చేన్ల పత్తి పంట వేసుకుంటే సల్లుకుందానికి యూరియా దొరికేటట్టు లేదాయే. నెల్లాల సంది యూరియా కొరకు తిరిగి తిరిగి ఆష్టకొచ్చింది, అయినా ఒక్క బస్తా కూడా దొరకలేదు పాపం. పిండి చల్లకుంటే పంట ఎట్టలేస్తుందని ఇగో గిట్ల గోడెలా పోసుకుంటుండు పాపం ఈ రైతన్న. నాకు కాళ్ళు ఒకసారి చూడు, ఇలా నేను ఏం చేయాలి, నేను ఎట్లా బతకాలి, నేనేం చేయాలి సార్, మీకు అందరికి దండం. ఇక ఈ ముచ్చట ఎరకైనట్టున్నది. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సార్ వాళ్ళ తండాకొచ్చి రైతన్నను మందలిచ్చిపోయిండు కూడా. మరి ఏం చేస్తారు రైతులు మాత్రం, నెల్లాళ్ల సంది సొసైటీ ఆఫీసుల ముంగట ఇంతింత పొడుగు లైన్లు. ఆడోళ్లు మొగోళ్లు ముసలోళ్లు ముడుగోళ్లు పడుచోళ్లు అందరు వచ్చి పడిగాపులు కాసినా పావుల మందం పాయిదా లేదాయే. చెప్పులు లైన్లల్లా ఉట్టికాళ్లతోని రైతులు. అయినా శంషడు యూరియా కూడా దొరికేటట్టు లేకుండా అయింది. ఎవరికో ఒకరికి ఒక బస్తా దొరికితే ఆడికే మా భాగ్యం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రగొండ మండలం గానుగపాడులున్న సహకార సంఘం సొసైటీ ఆఫీసు ముంగట ఇట్టుంది పరిస్థితి. సందకాడ లేచొచ్చి లైన్లలో నిలబడ్డా ఇంతవరకు ఒక్క బస్తా కూడా దొరకలేదట పాపంకి అన్నకు. తిప్పనపల్లి పొద్దున 5 గంటలకు వచ్చినాం, నిన్న 2 గంటలు చేయాలి, ఒకటే కట్టిస్తున్నారు. మేము 3-4 కిలోమీటర్ల నుంచి రైతులు ఇబ్బంది పెడితే ఒకటే 9 గంటలకు వచ్చారు, ఇంత ఇబ్బంది పెడితే ఒకటే కట్టిస్తున్నారు. కరీంనగర్ లో కూడా ఇదే తిప్పల రైతులకు. 280 యూరియా బస్తాలు ఉండేటి లోడ్ వస్తే ఎవరికి ఇచ్చిరో తెలవట్లేదు, వచ్చిన బస్తాలు ఎవరు తీసుకుపోయారో తెలవట్లేదు. ఎవరిని మందలు ఇచ్చినా మాకు పిండి కట్టలు ఇవ్వట్లేదు, మాకు పిండి కట్టలు ఇవ్వట్లేదు. ఇదే ముచ్చట. పైరవీలు చేసుకున్న వాళ్ళకు పిండి కట్టలు పుష్కలం, ఏం తెలవని రైతులది ఉత్తపానే. ఇక సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో యూరియా కొరకు రోడ్డెక్కిరు రైతన్నలు. యూరియా దొరుకుతలేదని రైతులు గింత తిప్పల పడుతుంటే సర్కారు అనేటి మాట గిట్టుంది. లెక్కలతో సహా చెప్తున్నాం కదా, లాస్ట్ ఇయర్ ఈ టైం వరకు 10,000 మెట్రిక్ టన్నులు, ఈ సంవత్సరం 11,000 మెట్రిక్ టన్నులు ములుగు జిల్లాకు రావడం జరిగింది. రైతన్నులకు చెప్తా ఉన్నాం, దయచేసి ఆందోళన చెందకండి. మీ చేను వచ్చినా కొద్ది మేము అందించే ప్రయత్నం చేస్తాము. పైనుంచి ఇది ఒక స్టేట్ లో తయారయ్యేది కాదు, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటిది. కాబట్టి దీన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలని అర్థం చేసుకోవాలని రైతన్నలను పేరు పేరున కోరుతా ఉన్నాం. ఒక్క ములుగు జిల్లాకు వస్తే కాదు కదా అక్క, రాష్ట్రం అంతా రైతులుండే మరి అందరికి కూడా అట్టినే అందిస్తే యూరియా కొరకు తిప్పలు ఉండదు కదా అక్క రైతులకు. సరే లెక్కకైతే మీరు తయారు చేసేదేం కాదు, సెంటర్ వాళ్ళకించి రావాల్సిందే. రైతులకు యూరియా ఇచ్చే జమీదారు అంతా కూడా సెంటర్ వాళ్ళదే. సెంటర్ వాళ్ళేమో సరిపోని యూరియా పంపిస్తున్నాం అనబట్టిరి, ఇక్కడ సర్కారు వాళ్ళేమో సరిపోని ఇవ్వట్లేదు అనబట్టిరి. ఎవరిని నమ్మాలనో ఏమో గానీ ఇద్దరు నడమైతే రైతులు పడుతున్న గోసే చిన్నగా లేదు.